తమిళనాడులో కొత్త ప్రభుత్వ ఏర్పాటు పొలిటికల్ థ్రిల్లర్ను తలపిస్తోంది. టీవీకే అధినేత విజయ్కు మెజారిటీ లేదని గవర్నర్ మరోమారు చెప్పారు. దీంతో విజయ్ ముందున్న ప్రత్యామ్నాయాలు ఏంటి, ఏం జరుగుతోందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్ప ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. 2 రోజుల్లో 2 సార్లు గవర్నర్ను అత్యధిక మెజారిటీ సీట్లు సాధించిన టీవీకే అధినేత విజయ్ కలిసినప్పటికీ కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై స్పష్టత రాలేదు. తమిళనాడు అసెంబ్లీలో 234 స్థానాలున్నాయి. కనీస మెజారిటీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి 118 సీట్లు అవసరమవుతుంది. కానీ 3 పార్టీల్లో టీవీకే అత్యధికంగా 108 సీట్లు సాధించింది. మెజారిటీకి మరో 10 స్థానాల దూరంలో నిలబడిపోవడంతో ఎన్నికల ఫలితాలు వెలువడి 4 రోజులు అవుతున్నప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుపై ఇంకా స్పష్టత రావడం లేదు. 108 మంది శాసనసభ్యులున్న టీవీకే అధినేత ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరుతూ గవర్నర్ను 2 సార్లు కలిశారు. కానీ 108 మంది శాసనసభ్యులతో పాటు ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన శాసనసభ్యుల సంఖ్యాబలానికి సంబంధించి జాబితా ఇవ్వాలని గవర్నర్ స్పష్టం చేశారు. దీనికి సంబంధించి నిన్న సాయంత్రం 4 గంటల సమయంలో గవర్నర్ను టీవీకే అధినేత విజయ్ కలిసిన సమయంలో 108 మంది తమ పార్టీ శాసనసభ్యులు, అదేవిధంగా తమకు మద్దతు ఇస్తున్న 5 కాంగ్రెస్ శాసనసభ్యుల మద్దతు లేఖను కలిపి 113 మందితో కలిపిన లేఖను ఆయనకు అందజేశారు. ఆ అంశానికి సంబంధించి గవర్నర్ కార్యాలయం నుంచి టీవీకేకు ఫోన్ చేసి మరోసారి ఈరోజు గవర్నర్ను కలవాల్సిందిగా వాళ్ళు కోరారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఉదయం 11 గంటల సమయంలో టీవీకే అధినేత గవర్నర్ను కలిసి చర్చించారు. ఈ సమయంలో టీవీకే 108 స్థానాలు సాధించినప్పటికీ టీవీకే అధినేత విజయ్ 2 స్థానాల్లో తిరుచి ఈస్ట్ కావచ్చు, పెరంబూరులో 2 స్థానాల్లో గెలుపొందారు. కానీ ఒక స్థానం నుంచే ఒక వ్యక్తి 2 ఓట్లు వేసే అవకాశం లేదు కాబట్టి 1 ఓటు వేసేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి టీవీకే బలం 107 స్థానాలుగా పరిగణించాల్సి వస్తుంది. దీనికి సంబంధించి మార్చి లేఖ ఇవ్వాలని చెప్పి గవర్నర్ కార్యాలయం కోరింది. ఇందుకు అనుగుణంగానే 107 మంది సభ్యుల బలం ఉన్నట్టు, మరోవైపు తమకు మద్దతు ఇస్తున్న కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులతో కలిపితే 112 మంది సభ్యుల మద్దతు ఉంది ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అని చెప్పి మరో లేఖ గవర్నర్కు అందజేసి ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాలని ఆయన కోరారు. కానీ గవర్నర్ మాత్రం ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సాధారణ మెజారిటీ 118 సీట్లు అవసరం అవుతుంది. కానీ 112 సీట్లతో ఎలా ప్రభుత్వం ఏర్పాటు చేస్తారని దీనిపై మెజారిటీకి సంబంధించి స్పష్టత లేదు. కాబట్టి 118 మంది మెజారిటీతో సంఖ్యాబలంతో ఉన్న లేఖ ఇవ్వాలని చెప్పి గవర్నరు టీవీకే అధినేత విజయ్కు స్పష్టం చేశారు. దీంతో ఆయన తిరిగి వెళ్ళిపోయారు. 112 మంది ఇప్పటి వరకు కాంగ్రెస్ శాసనసభ్యులు అధికారికంగా టీవీకేకు మద్దతు ఇస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించి మరో 6 సభ్యుల సంఖ్య అవసరం పడుతుంది. దీంతో ఆ సమీకరణాల కోసం మద్దతు సమీకరించేందుకు టీవీకే మలగులాలు పడుతోంది. కొద్దిసేపటి క్రితమే టీవీకే శాసనసభ్యుడు తిరువల్లూరు నుంచి గెలుపొందిన టీవీకే శాసనసభ్యుడు నిర్మల్ కుమార్ కమ్యూనిస్టు నేతలను కలిశారు. మద్దతు ఇవ్వాల్సిందిగా వారిని కోరారు. వారు రేపు ఉదయం సమావేశమై కమ్యూనిస్టు పార్టీలకు సంబంధించి సిపిఐ 2 సీట్లు, సిపిఎం 2 స్థానాల్లో విజయం సాధించింది. ఆ 4 స్థానాలకు సంబంధించి రేపు విడివిడిగా ఆయా పార్టీ నేతలు సమావేశమై టీవీకేకు మద్దతు ఇచ్చే అంశంపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పి టీవీకే నుంచి మద్దతు కోరుతూ వచ్చిన నిర్మల్ కుమార్కు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వీరపాండ్యన్ స్పష్టం చేశారు. మరోవైపు డిఎంకే అలయన్స్లో ఉన్న పార్టీలు సిపిఐ, సిపిఎం, అదేవిధంగా విసికే పార్టీలు సమావేశం డిఎంకే అధినేత స్టాలిన్తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కూడా టీవీకేకి మద్దతు ఇచ్చే అంశం చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. ప్రధానంగా ఈ డిఎంకే అలయన్స్ పార్టీల సమావేశంలో 2 రోజులుగా డిఎంకే, ఏఐడిఎంకే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయి అని వస్తున్న ఊహాగానాలకు సంబంధించి కూడా చర్చించినట్లు తెలుస్తోంది. ఈ అంశంపై డిఎంకే అధినేత స్టాలిన్ తమ అలయన్స్ పార్టీలకు, తమ కూటమి నేతలకు స్పష్టంగా చెప్పినట్టు తెలుస్తోంది. టీవీకే అత్యధిక స్థానాలు సాధించిన పార్టీగా ఉంది కాబట్టి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, ఏఐడిఎంకేతో కలిసి డిఎంకే ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందన్న
మాటలు కేవలం అవి ఊహాగానాలు తప్ప అది ఎటువంటి పరిస్థితుల్లో సాధ్యం కాదని, దానికి ఆ వైపుగా ఎలాంటి ఆలోచనలు లేవని చెప్పి డిఎంకేతో కలిసి ఎన్నికల్లో పోటీ చేసిన సిపిఐ, సిపిఎం, విసికే పార్టీ నేతలకు స్టాలిన్ స్పష్టం చేసినట్టు మనకు తెలుస్తోంది. మరోవైపు అలయన్స్గా ఉంటూ కాంగ్రెస్ వెళ్ళిపోయి టీవీకేకి మద్దతు ఇస్తున్న అంశాలను కూడా స్టాలిన్తో జరిగిన సమావేశంలో చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ అంశాలతో పాటు మరోవైపు ఏఐడిఎంకేకి సంబంధించి కొంతమంది శాసనసభ్యులు టీవీకేకి మద్దతు ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నారని, గడిచిన 5 సంవత్సరాలుగా ప్రతిపక్షంలో ఉండడం, మరో 5 సంవత్సరాల పాటు ప్రతిపక్షంలో ఉండాల్సి రావడం ద్వారా పార్టీ నష్టపోయేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి టీవీకేకి మద్దతు ఇవ్వాలని చెప్పి కొంతమంది శాసనసభ్యులు ఈపీఎస్ మీద ఎడలపాడి పళనిస్వామి మీద ఒత్తిడి చేస్తున్న సందర్భంలో టీవీకేకి మద్దతు ఇచ్చే శాసనసభ్యుల సంఖ్య అధికంగా ఉండడంతో ఏఐడిఎంకి చీలిపోతుందన్న ఊహాగానాలు కూడా వచ్చాయి. వీటిని బలపరిచేలా కొన్ని సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఏఐడిఎంకేకి సంబంధించిన శాసనసభ్యులు కొంతమందిని పాండిచ్చేరిలో ఒక రిసార్ట్లో వారిని శిబిరం ఏర్పాటు చేసి వారిని అక్కడ ఉంచారు. వారి దగ్గరికి ఈరోజు సాయంత్రం పళనిస్వామి వెళ్లేందుకు కూడా వెళ్లి వారితో సమావేశమయ్యే అంశం కూడా చర్చకు వస్తుంది. ఇలా పలు సమీకరణాలన్నీ రాజకీయంగా పలు సమీకరణాలు చోటు చేసుకుంటున్నప్పటికీ గవర్నర్ తీసుకున్న నిర్ణయం మాత్రం ఆయన ఆ నిర్ణయానికే కట్టుబడి ఉన్నారు. 118 మంది శాసనసభ్యులతో కూడిన ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సాధారణ మెజారిటీ అవసరమైన సంఖ్య 118 మంది సభ్యులతో కూడిన జాబితా ఇస్తే తప్ప ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు టీవీకి అధినేత విజయ్ను ఆహ్వానించే అంశంపై ఎలాంటి రెండో ఆలోచన లేదన్న రీతిలో లోక్భవన్ నుంచి గవర్నర్ కార్యాలయం లోక్భవన్ నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. పూర్తి స్థాయి మెజారిటీ నిరూపించుకోవాలని చెప్పి టీవీకే అధినేత విజయ్కి ఇవాళ ఉదయం కూడా గుర్తు చేశామని చెప్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. సో ఇలా గవర్నర్ తాను తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నారు. 118 మంది జాబితాతో కూడిన మద్దతుతో కూడిన జాబితా తన వరకు వస్తే తప్ప కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించే అవకాశం లేదని ఆయన స్పష్టం చేస్తున్నారు. మరోవైపు 108 మంది 107తో పాటు 5 కాంగ్రెస్ శాసనసభ్యులు 112 మంది అయితే మిగిలిన 6 మంది శాసనసభ్యుల మద్దతు కూడగట్టేందుకు టీవీకే పూర్తిగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇటు సిపిఐ, సిపిఎం నేతలు కలవడమే కాకుండా వీసీకే నేతలను కూడా కలిసేందుకు సిద్ధమవుతోంది. దీంతో రేపు ఈ వామపక్ష పార్టీలు 4 శాసనసభ స్థానాల్లో గెలుపొందిన వామపక్షాలు సిపిఐ, సిపిఎం నేతలు సమావేశమై టీవీకేకి మద్దతు ఇచ్చే అంశంపై చర్చిస్తాము, ఆ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పిన నేపథ్యంలో రేపటి వరకు ఈ సందిగ్ధత కొనసాగేందుకు అవకాశం ఉంది. సిపిఐ, సిపిఎం నేతలు సమావేశమై టీవీకేకి మద్దతు ఇచ్చే అంశంపై ఒక స్పష్టత ఇస్తే తప్ప తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యేందుకు అవకాశం కనపడడం లేదు. మరోవైపు తమిళనాడు ప్రజలు ఇచ్చిన తీర్పును గవర్నర్ అవమానపరిచేలా వ్యవహరిస్తున్నారని చెప్పి రాజకీయ పార్టీలు విమర్శిస్తున్నాయి. మరోవైపు టీవీకే అధినేత విజయ్కు మద్దతుగా పలువురు సినీ హీరోలు కూడా సామాజిక మాధ్యమాల ద్వారా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కమల్ హాసన్ రాజ్భవన్లో కాదు బల నిరూపణ చేసుకోవాల్సింది అసెంబ్లీలో అత్యధిక స్థానాలు సాధించిన అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకేకు ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు గవర్నర్ ఆహ్వానించాలి, ప్రజాస్వామ్యాన్ని అవమానం చేస్తున్నారని చెప్పి కమల్ హాసన్ ఓవైపు ప్రకటన చేశారు. అదేవిధంగా ఇతర సినీ హీరోలు కూడా ప్రకటనలు చేస్తున్నారు. ఇలా ప్రభుత్వ ఏర్పాటుపై ఆలస్యం అవుతున్న కొద్దీ తమిళనాడులో అసంతృప్తి వ్యక్తమవుతోంది. రాజకీయ విశ్లేషకులే కాకుండా సామాన్య ప్రజల్లో కూడా ప్రభుత్వ ఏర్పాటు ఆలస్యం అవుతున్న కొద్దీ కాస్త అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే మరి గవర్నర్ కార్యాలయం మాత్రం తాను తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి 118 మందితో కూడిన జాబితా వచ్చేంత వరకు ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ఆహ్వానించే అంశంపై ఎలాంటి రెండో ఆలోచన లేదని ప్రకటన చేసిన నేపథ్యంలో రేపు సిపిఐ, సిపిఎం అదేవిధంగా వీసీకే పార్టీలు సమావేశమై తీసుకునే నిర్ణయం మీద కొత్త ప్రభుత్వం ఏర్పడే అంశం ఆధారపడి ఉంది. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో. నారాయణప్ప.